ఆత్మీయులారా, పరమ పూజ్యులైన మాస్టర్ గారి గురించి ఎంత తలుచుకున్నా, ఏమి తలుచుకున్నా తనువు పులకరిస్తుంది, అంతరంగం ఉత్తేజితమవుతుంది. ఒక్కసారి ఆయన తలపుకు రాగానే ఆనందమానందకర ప్రసన్నం. ఈ తరంలో చాలామంది మాస్టర్ గారిని చూడకపోవచ్చు. ఆయన ఉజ్వలమైన, తాను ఆనందంలో లీనమై ఆ ఆనందాన్ని అందరికీ పంచే స్వభావం కలిగిన మహానుభావుడైన. గురుదేవ ముఖ్యం స్మరయేవ నిత్యం. మాస్టర్ గారు గనక నోరెత్తి ఏమి చెప్పినా అందులో మొత్తం భారత జాతి అంతా ఒక గురువును అనుసరించడం ద్వారా పొందే సాఫల్యం అనే దృష్టి ఉంటుందన్నమాట. ఏ మానవానాం శ్రేయో ప్రదంతం భరద్వాజదేవం మనసా స్మరామి, భరద్వాజదేవం శిరసా నమామి. సమస్త మానవాళి శ్రేయస్సుకై శ్వాస పీల్చి జీవించిన ఆ మహానుభావుడు మన కాలపు దివ్య తేజోమయ పురుషుడు. మాస్టర్ గారు ఎక్కడైనా నడుస్తుంటే ఆయన చుట్టూ ఒక జ్ఞానతేజో విరాజమానమైనటువంటి మనస్సుకు మాత్రమే అర్థమయ్యే ప్రేమ కనిపించేది, గుర్తించగలిగేది మనసు. అటువంటి మాస్టర్ గురించి ఏం తలుచుకున్నా, ఎంత తలుచుకున్నా అహం సుపశ్యామి ముఖారవిందం. అరవిందం లాంటి ముఖాన్ని నేను చూస్తున్నాను తండ్రి. అహం సుపశ్యామి హృదంతరేవా. ఆ రోజుల్లో మాస్టర్ గారిని ఎదురుగా చూస్తుంటే మరొక వైపు ఆయన మన అంతరంగంలో కూడా ప్రతిఫలించి నేను నీలో కూడా ఉన్నాను అన్న గొప్ప ప్రేమను స్ఫూర్తిదాయకంగా విస్ఫులింగంలాగా ప్రసరించేవారు. అహం సుపశ్యామి తవాత్మరూపం. మన జీవితంలో విలువైన ఏదైనా ఉంటే అదంతా కూడా ఈ సమస్తము ఆయనే నిండి ఉన్నాడు అనే భావం. ఎందుకంటే ఆయన నిరంతరం గురుస్మరణలో ఉండేవారు. అంతటా వ్యాపించిన ఒకే ధర్మం ఏదో, ఆ చైతన్య స్ఫూర్తి ఏదో, అందులో తమరు మీరున్నారు తండ్రి అన్న మన భావన. అహం సుపశ్యామి తవాత్మరూపం ప్రసీద దేవేశ గురుస్వరూప. ఓ గురుస్వరూప, ఓ మహానుభావ, ప్రసీద, అనుగ్రహించు అని భావం అన్న. అట్లా ఉండేవారు. ఆయన చాలా ప్రత్యేకమైన మనిషి. అటువంటి మాస్టర్ గారు ఎప్పుడైనా ఒక విషయం చెబుతున్నారనుకో, ఆ చెప్పడం ఎలా ఉండేది. ఆయన అలవోకగా వందల పుస్తకాలు చదివేస్తారు, అందులో ఉండే విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటారు. మనం ఏ వివేకానందుడో, ఏ రామతీర్థుడో, ఏ మహానుభావుల గురించి విన్నాం, వాళ్ళు తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాలు చదివి గుర్తుపెట్టుకుంటారని. సరిగ్గా అలాంటి వారు భరద్వాజ మాస్టర్ గారు. ఆయన ఏదైనా ఒకటి చదివితే ఇంకా మర్చిపోవడం ఉండదు.
అది వివరిస్తే మన దగ్గరగా మనదైన రీతిలో వివరించడం ఆయనలో గొప్పతనం. ఒక చిన్న విషయాన్ని చెప్పుకుందాం. మన దేశంలో ఒక రకమైన అక్కల్ట్ సైన్స్ అని ఒక ప్రత్యేకమైన సైన్స్ ఉందని, దాని మీద ఆకర్షణతో ఆసక్తితో మొట్టమొదట ఎక్కడ రావాలి, ఇండియాలో వచ్చి అక్కల్ట్ సైన్స్ నేర్చుకోవాలి, దానిలో నేర్చుకొని నిష్ణాతులు కావాలి అని కొందరు అనుకున్నారు, విదేశీయులు, బ్రిటిష్ వాళ్ళు. అందులో మొట్టమొదట ఆవిడ మేడం బ్లావెట్స్కీ. ఆమెకు ఒక అనుచరుడు, ఆయన పేరు లీడ్ బీటర్. వీళ్ళ ఇద్దరితో పాటు మన దేశానికి వచ్చిన ఆమె అన్నీ బీసెంట్. ఆమె భారతదేశానికి వచ్చి భారతదేశపు స్థితిగతులు చూచి హోమ్ రూల్ మూమెంట్ అనే స్వాతంత్ర్య సమరానికి సంబంధించిన ఒక మూమెంట్ని ప్రయత్నించిన స్వాతంత్ర్య సమర యోధురాలుగా చెప్పుకోవచ్చు ఆమెను. అటువంటి విదేశీయురాలై ఉండి కూడా వాళ్ళు ఏం చేశారు, మొట్టమొదటి బెంగాల్కి వెళ్ళలే, బెంగాల్ కంటే మెడ్రాస్ చాలా గొప్పది అని మద్రాసుకు వచ్చి, అప్పుడు మద్రాసు ఊరి బయట అడయార్ నది పక్కనే ఉండే, ఇప్పుడు మనం అడయార్ని సిటీ మధ్యలో ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఒక విశాలమైన స్థలాలు తీసుకొని థియోసఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే పేరుతో అక్కడ ఏర్పాటు చేశారు. దివ్య జ్ఞాన సమాజం అనవచ్చేమో. సరే, వాళ్ళ ఉద్దేశం ఏమిటి, అతీంద్రియ జ్ఞాన శక్తులు ఇలాంటి వాటి మీద పరిశోధన పరిశీలన ఏదో చేసి అది నేర్చుకోవటం ఇలా. సరే, అనీ బెసెంట్ ఏమైంది, హోమ్ రూల్ మూమెంట్ స్టార్ట్ చేసింది. ఆమె ఒకరోజు మద్రాసులో ఒక సిటీ బస్సులో వస్తుంది. అందులో వాళ్ళు ఎంత దారుణమైన దుర్మార్గాన్ని, బ్రిటిష్ వాళ్ళ దుర్మార్గాన్ని వివరించే ఒక సంఘటన రాసింది. ఆ రోజు వార్తాపత్రికలో ఉదయం తీయగానే ఒక విషయం ఉంది. ఆఫ్రికాలో 90% మంది నల్లవాళ్ళు, 10% మంది తెల్లవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. ఈ 10% మంది 90% పరిపాలిస్తున్నారు అక్కడ. అక్కడ ఏమైందంటే, ఒక యజమానురాలు, ఒక ల్యాండ్ లేడీ తన దగ్గర పనిచేసేటువంటి ఒక పనివాడిని తన డ్రాయర్లు ఉతకమంది. అతను తన కష్టాన్ని చెప్పి నా వల్ల కాదన్నాడు. అనేటప్పటికీ వెంటనే ఆమె అతడి పట్ల కఠినంగా ప్రవర్తించింది. అప్పుడు అతడు ఏమన్నాడు, ఒక మాట, యూ బిచ్ అని ఒక తిట్టు తిట్టాడు. అందుకని అతన్ని ఏం చేశారు, ఉరి శిక్ష విధించారు. ఆ విషయం ఆ రోజు పేపర్లో ఉంది. సరే, ఇక అనీ బెసెంట్ ఆ రోజే మెడ్రాస్ మౌంట్ రోడ్లో ఒక బస్సులో పోతోంది. అదే బస్సులో భారతీయుల యువ దంట, భార్యాభర్త, కొత్తగా పెళ్ళైన వాళ్ళు లాగున్నారు. వాళ్ళు ఆ బస్సులో ఎక్కారు, ఒక సీట్లో కూర్చున్నారు ముందు. వాళ్ళ వెనక బ్రిటిష్ వాళ్ళు కొందరు కుర్రవాళ్ళు ఎక్కారు, ఎక్కడో ఒక మౌంట్ రోడ్లో ఎక్కి వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఈ ఇండియన్స్ అంటే వాళ్ళకి ఎక్కలేని అసహ్యకరమైనటువంటి చులకన భావం. వెంటనే ఆ అమ్మాయి కూర్చుని ఉంది కదా, ఆ సీట్కి కింద కొంత ఖాళీ ఉంది, అక్కడ వాడు బూట్ కాలు పెట్టి ఆమె వెనక భాగాన్ని నెడుతున్నాడు, ఎవడో తెల్లవాడు. అప్పుడు ఆమె తన భర్తకి చెప్పింది, అయ్యా చూడు నాకు ఇబ్బందిగా ఉందని. అతడు మర్యాదగా చెప్పాడు, అయ్యా కొంచెం అసౌకర్యంగా ఉంది తనకి, కాలు తీయని. వాడు ఇంకా నెట్టాడు. ఎంతైనా పౌరుషం ఉన్న కురవాడు అతను. ఆ భారతీయ యువకుడు వెంటనే అతను చాచి ముఖం మీద, చెంప మీద ఒక దెబ్బ కొట్టాడు. అంతే, పెద్దగా అరిసి బస్సు ఆపేసి ఆ కుర్రవాడు నేల మీద పడిపోయే అంతగా ఆ తెల్లవాళ్ళు కొట్టారు, పడిపోయాడు అతను. అప్పుడు అనీ బెసెంట్ వాళ్ళని తీసుకెళ్ళి, ఇదిగో ఈ విధంగా జరిగింది, నేనున్నాను ఇక్కడ అని చెబితే వాళ్ళ మీద కంప్లైంట్ ఎవరు తీసుకోలేదు. ఈ భారతదేశపు పరిస్థితి ఆనాడది, మద్రాసు నడిబొడ్డులో. అక్కడేమో ఒక నల్లవాడు ఒక చిన్న మాట అన్నాడని వాడికి ఉరిశిక్ష విధించారు.
ఇక్కడేమో తెల్లవాడు నల్లవాళ్ళని ఎంత హింసించినా, భారతీయుల్ని ఎంత హింసించినా దానికి కంప్లైంట్ తీసుకోవటానికి కూడా చట్టాలు లేవు. ఆ మాట రాసింది అనీ బిసెంట్. ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది అని మాస్టర్ గారు తాను చదివింది ఒకనాడు చెప్పారు. ఆ విధంగా అనేక సంఘటనలను ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో మనకు ఆ స్వాతంత్ర్యం రావడానికి ఎంతమంది ఎన్ని కష్టాలు పడ్డారో, అవస్థలు పడ్డారో, అతి ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడో ఆధునిక సమాజానికి తెలియాలి అని మాస్టర్ గారు పదే పదే అనుకునేవారు. కాబట్టి ఇప్పటికి కూడా అది మన అవసరం. మన జాతి చరిత్ర, మన జాతి మూలాలు మనకు తెలియటం మన ప్రగతికి చిహ్నం. అందుకని మనం అందరం కూడా మన జాతి మూలాలను తెలుసుకోవాల్సిన అగత్యాన్ని మాస్టర్ గారు ఎంతగానో వేణుళ్ళ చాటి చెప్పేవారు. అటువంటి సచేతన భావస్ఫూర్తికి కారణమైన మాస్టర్ గారికి నమస్కరిస్తూ సత్సంగం కొనసాగించుకుందాం. ప్రస్తుతానికి సెలవు. నమస్కారం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. गुरुदेव दत्ता साई राम जय साई राम. 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 साई राम जय 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय.